శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం ఈ యొక్క భీమఖండంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, రేవతి నక్షత్రం 1వ పాదం. ఇప్పుడు ఈ నక్షత్ర పాదలింగాల్లో రేవతి నక్షత్రం 1వ పాదం అది ఎక్కడుంది ఏమిటి అనేది దానికోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రేవతి నక్షత్రం 1వ పాదం మీనరాశిలోకి వస్తుంది. ఈ మీనానికి అధిపతి ఎవరండి? గురుడు. ఇది 1వ పాదం కాబట్టి రేవతి నక్షత్రంలో రేవతి నక్షత్రానికి అధిష్టాన దేవత పూష. మరి ఈ దేవాలయం అయితే చాలా అద్భుతమైనటువంటి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే మనకి లోపాముద్ర అగస్త్యేశ్వరుడే ఇక్కడ కూడాను. మరి 3వ పాదంలో కూడా లోపాముద్ర సమేత అగస్త్యేశ్వరుడే వస్తాడండి మీకు. మరి ఆ వీడియోలో అయితే అది తప్పకుండా దర్శనం అయితే అవుతుంది మీకు. అలాగే ఇక్కడ స్వామివారు అమ్మవారు కూడా చాలా కళగా ఉంటారు. అంతేకాకుండా ఈ గ్రామం అయితే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ చుట్టుపక్కలంతా కూడా మనం చూసినట్లయితే ఈ దేవాలయం అది కూడా నూతనంగా నిర్మించిన తరువాత చాలా చక్కగా నిర్మించడం అయితే జరిగిందండి. చూడండి విగ్రహాలు అవి కూడా మీరు మనకి ఇక్కడ నవగ్రహాలు, అలాగే ఆంజనేయ స్వామివారు, సూర్యనారాయణ స్వామివారు, ధ్వజము, చండీశ్వరుడు, మరి నవగ్రహాలు, అలాగే దుర్గాదేవి కూడా మనకి దర్శనాలు అయితే చాలా చక్కగా జరుగుతాయండి. ఇక్కడ ఏ మానవాళ్ళైతే లోపాముద్ర సమేత అగస్త్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటారో, అలాగే స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేసుకుంటారో వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుష్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా కలగచేస్తాడండి లోపాముద్ర సమేత అగస్త్యేశ్వరుడు. ఇక్కడ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది. ఈ లోపాముద్రాదేవిని ఎవరైతే అర్చన చేసుకుంటారో వారందరికీ కూడా దీర్ఘ సుమంగళీ యోగం కలిగేటువంటి అమ్మవారు ఎవరైనా ఉన్నారా అంటే అది లోపాముద్రాదేవి. ఇక్కడ స్వామివారికి చక్కగా కుంకుమార్చనలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. మరి వీలున్నవారు తప్పకుండా వెళ్ళైతే దర్శనం చేసుకోండి. లేనివారు మన వీడియో చూసి అమ్మవారిని స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ కార్తీక మాసం సోమవారం, అలాగే మాస శివరాత్రి కూడా, ప్రతి మాస శివరాత్రికి కూడా ఈ గుళ్ళో విశేషమైనటువంటి ఏకాదశ రుద్రాభిషేకం అది కూడా జరుగుతూ ఉంటుందండి. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష బిల్వార్చనలు చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరి నందీశ్వరుని కూడా చూడండి. ఇప్పుడైతే స్వామివారిని మీకు నేను దర్శనం అయితే చేయిస్తున్నాను. నందీశ్వరుణ్ణి నమస్కారం చేసుకోండి. వినాయకుడిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా దర్శనం చేసుకోవడం వల్ల మనకి వివాహ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి సంతానానికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. మరి అమ్మవారిని చూడండి. అక్కడ లోపాముద్రాదేవి, అగస్త్యేశ్వరుడు, విశ్వేశ్వరాయ మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః. మరి ఈ లోపాముద్రా సమేత అగస్త్యేశ్వరుడికి, ఈ రేవతి నక్షత్రానికి, ఈ భీమఖండంలో మనకు చాలా విశేషమైనటువంటి ఫలితం. ఈ స్వామివారిని ఒక్కసారి అర్చించినా సేవించినా కానీ ఎంతో విశేషమైనటువంటి ఫలితం. అటువంటి దేవాలయాన్ని మనం ఈవేళ చూసాము అంటే మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతి ఉంటే కానీ అది సాధ్యపడదు. నమస్కారం చేసుకోండి అంతా కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు.